హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సూర్యప్రకాష్ జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం సూర్యప్రకాష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు స్థానం కల్పించి నన్ను ముందుకు నడవమని చెప్పేసి ఆజ్ఞాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సార్ జోగయ్య గారు ఇప్పటికే జనసేన పార్టీకి అనేక సలహాలు ఇచ్చి విసుకుపోయారు. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ప్రయాణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? ఆ నాన్నగారు 2009లోనే ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగిందండి. ఆ రోజు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను విరమించుకుంటూ కేవలం ఎవరికైనా సలహాదారు కిందో లేకపోతే విశ్లేషణ కిందో మాత్రమే నేను కొనసాగుతానని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఆయనకి 88 సంవత్సరాల వయసు. ఏదో కేవలం మంచి పార్టీ పెట్టాడు, ఈ పార్టీని మంచిగా నడుపుతాడని చెప్పేసి ఒక ఆశతోటి 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇంతవరకు ఆయన చేయడం జరిగిందండి. ఇక ముందు మరి ఆ వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో, ఇది ఏంటంటే నాది రాజకీయ ప్రయాణం, ఆయనది రాజకీయ ప్రయాణం కాకుండా ఆయన ఒక విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం వారిది, నా అభిప్రాయం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్నటి వరకు జనసేనలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ కార్యకర్తలు ఆయన నాయకులు అండగా ఉన్నారు, మద్దతు తెలుపుతా ఉన్నారు. నేను మాట్లాడుతుంటే నా నిర్ణయాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అవును సార్, నేను చెప్పేది అదేనండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలకు సంబంధించి ఒక పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రజలు దాంట్లో భాగస్వాములు అడుగుతారు, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను కళ్యాణ్ గారిని అడిగేది ఏంటంటే 6,50,000 మంది క్రియాశీలక సభ్యత్వాన్ని ఈ సంవత్సరం జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కడు 500 రూపాయలు చొప్పున కట్టి క్రియాశీలక సభ్యత్వం జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తికైనా సరే ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుందని చెప్పేసి నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు, నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు వద్దంటే పార్టీని మూసేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయరు. పార్టీ ఉన్నంత వరకు మీరు చేసే ప్రతి తప్పుడు పని కూడా, తప్పుడు నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తానే ఉంటారు. ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రాతపూర్వకంగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదండి. ఏదైనా వారికి అభ్యంతరం, ఆ ఉత్తరాల్లో వారికి ఇబ్బంది అయిన పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఏదైనా వ్యక్తులు, అక్కడ హరిప్రసాద్ గారు అనే వ్యక్తి ఉంటారు, వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేయండి, కొంచెం దీంట్లో కొంచెం పలానా దాంట్లో ఇబ్బంది ఉంది, పలానా చోట ఇబ్బంది ఉంది కొంచెం అని. అంతే.